బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. ముందు నుంచి కూడా ఎప్పుడైతే సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో ప్రచారాన్ని ఇంకా వేగవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎల్లుండి సోమవారం రోజు రహమత్ నగర్ లో ప్రత్యేకంగా 5,000 మందితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరందరూ కూడా పాల్గొనబోతున్నారు. మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ప్రచార రథం కూడా సిద్దమవుంది. ఎన్నికల ప్రచారంలో ఈ రథమే పాల్గొనబోతుంది. హరీష్ రావు, కేటీఆర్ ఈ రథాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అక్కడ ర్యాలీలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఇంటింటి ప్రచారం కావచ్చు, సభలు, సమావేశాలు వీటన్నిటి కోసం ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగా ఈ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సోమవారం రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్ రూమ్ ను కూడా ప్రారంభిస్తారు.